సో ఇచ్చిన మాలిక్యూల్స్ లో ఎన్ని sp3d హైబ్రిడేషన్ మాలిక్యూల్స్ ఉన్నాయి, అంతే కదా, క్వశ్చన్ అదే కదా. చూడండి ఇక్కడ BrF5 ఉంది కదా, సో BrF5. సో బ్రోమిన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? ఫిఫ్త్ గ్రూప్ కదా. సో 1 2 3 4 5. ఓకే, సెవెంత్ గ్రూప్, సారీ, బ్రోమిన్ బిలాంగ్స్ టు సెవెంత్ గ్రూప్. సో 7 ఎలక్ట్రాన్స్ పెట్టాము, 7 ఎలక్ట్రాన్స్ బాండెడ్ విత్ 5 ఫ్లోరిన్స్, ఒక లోన్ పేర్. మొత్తం 5 + 1 ఎంత వస్తుంది? 6 వస్తుంది. కానీ మనకు వచ్చే నెంబర్ ఎంత ఉండాలి? 5 ఉండాలి. సో ఇది కాదు, ఇది కాదు. సో జినాన్ F5 చూద్దాం. జినాన్ F5 మైనస్, జినాన్ అంటే ఏ గ్రూప్? అది ఎయిత్ గ్రూప్ కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ప్లస్ 1 లోన్ పేర్, సారీ 1 నెగటివ్ చార్జ్ ఉంది. అంటే మొత్తం ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్? 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఒక మైనస్ చార్జ్ ఉంది కాబట్టి ఇంకొక లోన్ పేర్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇది కూడా కాదు, ఎందుకంటే చూడండి నీకు మిగిలిపోతున్నాయి ఎలక్ట్రాన్స్, ఇవి 5 పోను, ఇంకా నీకు ఒక సింగిల్ ఎలక్ట్రాన్ మిగిలిపోతుంది. సో ఇది కాదు, ఎందుకంటే 5 కంటే ఎక్కువ వస్తున్నాయి. సో ఇది కాదు. సో నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8, ఒక్క ఎలక్ట్రాన్ పెట్టాలి. సో మైనస్ చార్జ్ అంటే ఒక ఎలక్ట్రాన్ పెట్టాలి. సో 5 + 2 అంటే 7 లోన్ పేర్స్ వస్తున్నాయి, 7 వస్తున్నాయి టోటల్ గా బాండ్. అంటే ఇది sp3d3 ఇది. ఓకే, ఇది కూడా కాదు, ఇది sp3d3. ఇదేంటిది? sp3d2 విత్ 1 లోన్ పేర్. ఓకే, సో అట్లా మీరు చేసుకుంటూ వెళ్ళండి. BF4 అంటే బోరాన్ ఇది వస్తుంది. బోరాన్ థర్డ్ గ్రూప్ అంటే ఇది కూడా రాదు. థర్డ్ అంటే 3 ఎలక్ట్రాన్స్, ఒక +1 ఎలక్ట్రాన్. సో 4 కి 4 సరిపోయినాయి. 4 అంటే ఎంత? అది sp3. ఇది కూడా కాదు. సో ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. సో ICl4 మైనస్ చూద్దాం. ICl4 మైనస్ అంటే అయోడిన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? అయోడిన్ బిలాంగ్స్ టు సెవెంత్ గ్రూప్. 1 2 3 4 5 6 7. 7 లో ఒక ఎలక్ట్రాన్, ఇంకొక ఎలక్ట్రాన్ మైనస్ చార్జ్ ఉంటే ఒక ఎలక్ట్రాన్ పెట్టాం. సో 1 2 3 4. సో 2 లోన్ పైర్స్ అంటే 5 6 వస్తున్నాయి. 5 6 అంటే sp3d2 విత్ 2 లోన్ పైర్స్. సో ఇది కూడా కాదు. సో ఫస్ట్ 4 కావు. ఓకే, సో మరి జినాన్ టెట్రాఫ్లోరైడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. జినాన్ టెట్రాఫ్లోరైడ్, జినాన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? ఇది కూడా రాదు, ఎందుకంటే ఇవి 1 2 3 4 మళ్ళీ 2 లోన్ పేర్స్ వస్తాయి ఇలాగా. ఓకే, ఏమో 4 బాండెడ్ పేర్స్ వస్తాయి, టోటల్ 6. ఇది కూడా కాదు. సో ఇక్కడ వరకు కాదు. ఓకే, నెక్స్ట్ SF4 ట్రై చేయండి. SF4 వస్తుందా చూద్దాం. సో ఇప్పుడు SF4 ఒకసారి నేను ట్రై చేస్తా. సల్ఫర్ అనేది 6th గ్రూప్ కదా. 6th గ్రూప్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టాలి? 1 2 3 4 5 6 కదా. ఈ 4 ఎలక్ట్రాన్స్ 4 ఫ్లోరిన్స్ తో బైండ్ అయిపోయినాయి, ఒక లోన్ పేర్. 4 + 1 ఉంటే ఎంత? 5. అంటే 5 అంటే ఏంటి? sp3d విత్ 1 లోన్ పేర్. కానీ అక్కడ ఏమన్నారు? sp3d హైబ్రిడేషన్ ఉంటే సరిపోద్ది అన్నారు. సో SF4 వస్తుంది. నెక్స్ట్ NH4+ చూద్దాం. NH4+. యాక్చువల్ గా నైట్రోజన్ ప్లస్ చార్జ్ తో ఉంది, అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. నైట్రోజన్ 5th గ్రూప్ కదా, 1 2 3 4 5 ఉండాలి. బట్ ఒక ఎలక్ట్రాన్ ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. అప్పుడు 4 ఎలక్ట్రాన్స్ 4 హైడ్రోజన్స్ తో బైండ్ అయిపోతే 4 ఉంటే ఏంటది? sp3 హైబ్రిడేషన్. సో ఇది కూడా కాదు. ఓకే, సో నెక్స్ట్ వస్తుందా? ClF3 వస్తుంది, T షేప్ కదా. క్లోరిన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? 4 5 6 7, 7th గ్రూప్ కదా. సో ఎన్ని ఫ్లోరిన్? సో 3 + 2 అంటే ఎంత? sp3d వస్తున్నాయి, 5 వస్తున్నాయి చూడండి. 1 2 3 3 బాండెడ్ పేర్స్ వచ్చినాయి, 2 ఏమో లోన్ పేర్స్ వచ్చినాయి. టోటల్ 5 వస్తున్నాయి. sp3d విత్ 2 అంటే ఈ ClF3 కూడా sp3d వస్తుంది. జినాన్ డైఫ్లోరైడ్ చూడండి. జినాన్ డైఫ్లోరైడ్ వస్తుందా ఇది? జినాన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? 8th గ్రూప్. 3 4 5 6 7 8 అంటే 3 లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్ వస్తున్నాయి. మొత్తం ఎన్ని?
SP bonded pairs to 3 lone pairs. sp3d విత్ 3 లోన్ పేర్స్ అన్నారు కదా. సో అంటే ఇది కూడా హైబ్రిడేషన్ sp3d వస్తుంది కదా. సో 1 2 3 వచ్చినాయి. మరి ICl2 మైనస్ వస్తుందా? ICl2 minus iodine belongs to 7 plus 1 iodine belongs to seventh group. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేద్దాం. 1 plus 1 3 4 5 6 7 8 ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 2 క్లోరిన్స్. ఎన్ని లోన్ పేర్స్ వచ్చాయి? 3 లోన్ పేర్స్. అంటే అంటే sp3d విత్ 3 లోన్ పేర్స్ కదా. లీనియర్ షేప్ వస్తుంది. దీని షేప్ ఏంటి? లీనియర్. దీని షేప్ 3 లోన్ పేర్స్ ట్రయాంగిల్ లో ఆక్యుపై అయితే ఇది కూడా లీనియరే కదా. ఇదేమో ClF3 టీ షేప్. ఇదేంటిది? టీ షేప్. సో ఇది SF4 విత్ 1 లోన్ పేర్. 1 లోన్ పేర్ ఉంటే సీసా. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మనం కవర్ చేసినాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం కవర్ చేసినాం. ఓకే, సో ఈ మీరు నేను ఇచ్చిన లిస్ట్ లో ఇవి కూడా యాడ్ చేసుకోండి. sp3d విత్ 3 లోన్ పేర్స్, ఈ 2 ఎగ్జాంపుల్స్ యాడ్ చేసుకోండి. జినాన్ డైఫ్లోరైడ్, ICl2 మైనస్. ఓకే, సో టోటల్ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఓకే, సో ఆన్సర్ ఈస్ 4. సో ఇప్పుడు అర్థమైందా? సో జినాన్ అనేది జినాన్ డయాక్సీ డైఫ్లోరైడ్. ఫస్ట్ ఇలా స్ట్రక్చర్ వేసుకోండి. జినాన్ బిలాంగ్స్ టు 8th గ్రూప్. 8 ఎలక్ట్రాన్స్ పెట్టండి. ఓకే, 1 ఆక్సిజన్ టేక్స్ 2 ఎలక్ట్రాన్స్, 1 ఆక్సిజన్ టేక్స్ 2 ఎలక్ట్రాన్స్. అలా 1 ఎలక్ట్రాన్ 1 ఫ్లోరిన్ తో అలా బైండ్ అయితే ఒక లోన్ పేర్ వచ్చింది. అంటే టోటల్ గా మనకి బాండెడ్ ఆటమ్స్ 4 ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఉంది. 4 + 1 ఎంత? 5. 5 ఉంటే హైబ్రిడేషన్ ఏం రావాలి? sp3d విత్ 1 లోన్ పేర్. sp3d విత్ 1 లోన్ పేర్ షేప్ ఎలా ఉంటుంది? సీసా షేప్ ఉంటుంది. సీసా షేప్ అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది సీసా షేప్, రైట్. సో అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు? జినాన్ లో ఎన్ని పేర్స్ ఉన్నాయన్నారు? 5 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయన్నారు. కానీ 5 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 5 లేవు అక్కడ. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇదొకటి, రెండోది, మూడోది, నాలుగోది. 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి. ఇక్కడ 5 అని ఇచ్చారు. సో ఇట్ హ్యాస్ సీసా షేప్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో బి స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే 5 ఉండవు, 4 ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఈ స్ట్రక్చర్ లో గమనిస్తే ఇది 180 degrees కాదు కదా. 180 degrees ఉన్నవి స్ట్రేట్ లైన్ లో ఉంటాయి, అవునా? సో ఇది ఫ్లోరిన్స్ స్ట్రేట్ లైన్ లో ఉన్నాయంటే ఇది 180 degrees. అంటే డి స్టేట్మెంట్ కరెక్ట్. జినాన్ హ్యాస్ 16 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నారు. బట్ జినాన్ బిలాంగ్స్ టు 8th గ్రూప్ కదా. 8th గ్రూప్ కి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. సో ఎన్ని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయి? బి, సి, ఈ. ఎక్కడ ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది? సి అనే ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఓకే, వినండి. సో అమాంగ్ ద ఫాలోయింగ్ ద కరెక్ట్ కాంబినేషన్స్ ఆర్ అన్నారు. సో ఫస్ట్ ది ఒకసారి చెక్ చేద్దాం. అయోడిన్ ట్రైఫ్లోరైడ్. అయోడిన్ అంటే 7 ఎలక్ట్రాన్స్ కదా. 1 2 3 ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ తో బైండ్ అయినాయి. ఇది 4 5, ఇది 6 7. అంటే 3 ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ తో బైండ్ అవుతాయి. రిమైనింగ్ 2 ఏమో లోన్ పేర్స్. టోటల్ అలాగా sp3d విత్ 2 లోన్ పేర్. sp3d అంటే ట్రైగోనల్ బైపిరమిడల్. ఆ ట్రయాంగులర్ లోనే 2 లోన్ పేర్స్ వస్తే రిమైనింగ్ షేప్ ఎట్లా ఉంటది? టీ షేప్. ఇలా ఉంటది కదా. అయోడిన్ 2 ఫ్లోరిన్స్, పైన ఒక ఫ్లోరిన్, కింద ఒక ఫ్లోరిన్, రైట్. సో ఇక్కడ ఒక ఫ్లోరిన్. సో ఇలా ఒక లోన్ పేర్ ఇలా ఉంటుంది, రైట్. ఇది ఏ షేప్? ఇది టీ షేప్. ఓకే, టీ షేప్. ఇది కరెక్టే. ఫస్ట్ ది కరెక్టే. సెకండ్ ఆప్షన్ ఒకసారి సెలెక్ట్ చేద్దాం. సెకండ్ చూద్దాం, IF5 చూద్దాం. IF5 అనేది ఒకసారి చూద్దాం. అయోడిన్ 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 ఏమో ఈ 5 ఎలక్ట్రాన్స్ ఏమో 5 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫ్లోరిన్ తో బైండ్ అవుతాయి. ఒకటి లోన్ పేర్. అంటే 5 + 1, 5 + 1 అంటే ఎంత? 6. 6 అంటే S1 P3 D2 కదా. sp3d2. sp3d2 అంటే విత్ 1 లోన్ పేర్ అంటే స్క్వేర్ పిరమిడలే కదా. ఇట్లా వస్తుంది కదా బాండ్. ఎలా వస్తుంది ఇది స్ట్రక్చర్? ఎట్లా వస్తుంది? ఇగో ఇలా 4 కార్నర్స్ లో 4 ఫ్లోరిన్స్ ఉంటాయి. ఓకే, 4 కార్నర్స్ లో 4 ఫ్లోరిన్స్ ఇలా ఒక స్క్వేర్ ప్లేనర్ జామెట్రీలో ఉంటాయి ఇలాగా. సో ఒక ఫ్లోరిన్ ఏమో పైన ఉంటది, ఇంకో ఫ్లోరిన్ ఏమో కింద ఉంటది. ఇది ఏ జామెట్రీ? ఇది స్క్వేర్ పిరమిడల్. ఓకే, పిరమిడ్ అంటే పైన ఒక పిరమిడ్ లాగా ఉంటది. సో ఇది కూడా కరెక్టే. బి కూడా కరెక్టే. IF7 కూడా కరెక్టే కదా. అయోడిన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? అయోడిన్ బిలాంగ్స్ టు 7th గ్రూప్. సో మనకి ఎన్ని ఫ్లోరిన్స్ ఉన్నాయి?
ఫ్లోరిన్ కూడా 7 ఉన్నాయి, అంటే 7 బాండెడ్ పేర్స్ వచ్చినాయి కదా. 7 ఉంటే ఏంటది? sp3 d3. సో ఇది కూడా కరెక్టే. మరి ఇది చూడండి ClO4 మైనస్, చూడండి కరెక్టా కాదా చెప్పండి నాకు ఇది. ClO4 అంటే క్లోరిన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? 7th గ్రూప్. 7 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టాలి? 1 2 3 4 5 6 7. చూడండి ఒక మైనస్ చార్జ్ ఉందంటే ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది, రైట్? సో 1 ఆక్సిజన్ టేక్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. నా ఎన్ని వస్తున్నాయి చూడండి, 4 బాండెడ్ ఆక్సిజన్ ఆటమ్స్ అంటే ఏదొస్తుంది? sp3 అంటే టెట్రాహెడ్రల్ జామెట్రీ ఉంటది, బట్ ఇచ్చింది ఏంటి? స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ. సో ఇది కరెక్ట్ కాదు. అంటే ఇచ్చిన ఆప్షన్లు ఏవేవి కరెక్ట్ వచ్చినాయి? A B C కరెక్ట్ వచ్చినాయి. ఎక్కడ మ్యాచ్ అవుతుంది అది? ఈ ఆప్షన్ C తో మ్యాచ్ అవుతుంది. సో C ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ రావాలంటే సేమ్ ఇందాక చేసినట్టే చేయండి అందరు ఫాస్ట్ గా. జినాన్ ట్రయాక్సైడ్. జినాన్ అంటే ఏ గ్రూప్ ఇది చెప్పండి, ఏ గ్రూప్ ఇది? 8th గ్రూప్ లో 8 ఎలక్ట్రాన్స్ పెట్టండి. 1 2 3 4 5 6 7 8. ఒక్కొక్క ఆక్సిజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది? 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఒక లోన్ పేర్ అంటే మొత్తం 4 వచ్చినాయి. 4 లో 1 లోన్ పేర్ వచ్చిందమ్మా. 4 లో 1 లోన్ పేర్. sp3 విత్ 1 లోన్ పేర్ అంటే ఏ జామెట్రీ చెప్పండి? పిరమిడల్. యాక్చువల్ గా 4 కార్నర్స్ లో 4 బాండెడ్ ఆటమ్స్ ఉంటే టెట్రాహెడ్రల్ అయ్యేది కదా. సో ఇది ఏంటిది? పిరమిడల్. ఇది పిరమిడల్. ఈ మాలిక్యూల్ ని యాడ్ చేయండి లిస్ట్ లో. sp3 విత్ 1 లోన్ పేర్, పిరమిడల్ షేప్. ఓకే, మాలిక్యూల్ యాడ్ చేయండి. sp3 విత్ 1 లోన్ పేర్ లో దీన్ని యాడ్ చేయండి మీరు. సో నెక్స్ట్ జినాన్ డైఫ్లోరైడ్ చూద్దాం. జినాన్ ఇది అర్థమైంది కదా, ఇది ఏ షేప్? ఇది పిరమిడల్ షేప్ వచ్చింది. సో ఇక్కడ py అని రాస్తున్నా. అలాగే జినాన్ డైఫ్లోరైడ్ చూడండి స్పీడ్ గా. జినాన్ డైఫ్లోరైడ్ స్పీడ్ అంటే జినాన్ 8 ఎలక్ట్రాన్స్, 8 లో 2 ఫ్లోరిన్స్ తో బైండ్ అయినాయి. 3 4 5 6 7 8. సో 1 2 3 4 5. 5 అంటే ఎంత? sp3d విత్ 3 లోన్ పేర్స్. sp3d విత్ 3 లోన్ పేర్స్ అంటే షేప్ ఎలా ఉంటది? లీనియర్ కదా. సో లీనియర్ అంటే ఇట్లా వస్తుంది. ఆ 3 లోన్ పేర్స్ ట్రయాంగులర్ షేప్ లోనే అరేంజ్ అయి ఉంటాయి, అవునా? సో ఇలాగా. సో అప్పుడు ఆన్సర్ ఇది లీనియర్ అవుతుంది, రైట్? సో లీనియర్. ఇక్కడ మీరు రాయండి లీనియర్ Li అని రాయండి. జినాన్ డైఫ్లోరైడ్ ఏంటి? లీనియర్ షేప్, Li అని రాసిన. నెక్స్ట్ జినాన్ డయాక్సీ డైఫ్లోరైడ్. ఇందాక ఇక్కడ చేస్తాం ఈ సేమ్ ఎగ్జాంపుల్. జినాన్ డయాక్సీ డైఫ్లోరైడ్ XeO2F2. Xe అనేది జినాన్ అనేది 8th గ్రూప్ కదా. 1 2 3 4 5 6 ఒక లోన్ పేర్ 7 8. సో 1 2 3 4 5 వచ్చినాయి మొత్తం. 5 అంటే ఎంత? sp3d విత్ 1 లోన్ పేర్, అంతే కదా. మొత్తం 4 బాండెడ్ ఆటమ్స్ ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఉంది. సో టోటల్ 5. sp3d విత్ 1 లోన్ పేర్ ఏ షేప్ ఉంటది? ట్రైగోనల్ బైపిరమిడల్. అయ్యో ఇట్లానే ఉంటుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ లో ఒక ఎలక్ట్రాన్ వచ్చింది ఒక వైపు, ఇంకో వైపు ఏముంటుంది? సీసా షేప్ ఉంటుంది. ఇందాక ఇది చూసినాం కదా, ఇట్లా ఉంటుంది కదా. సీసా షేప్ అంటే ఇట్లా ఒక లోన్ పేర్ ఇక్కడ వస్తుంది. ఫ్లోరిన్స్ రెండు ఇట్లా లీనియర్ గా అరేంజ్ అయి ఉంటది. ఇందాక చెక్ చేసినాం కదా. ఇదేం షేప్? ఇది సీసా షేప్. సో ఇక్కడ రాయండి సీసా. ఇది సీసా షేప్. మరి జినాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్ ఏ షేప్ లో ఉంటుంది చెప్పండి నాకు. జినాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్ చెక్ చేయండి మీరు. జినాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్ లో జినాన్ 1 2 చూద్దాం 3 4 5 6 7 8. 8 లో 1 ఆక్సిజన్ ఆటం తీసేసుకుంది, 4 ఫ్లోరిన్స్ ఉంటాయి కదా. 4 ఫ్లోరిన్స్ ఇలా బైండ్ అయి ఉంటాయి. సో 4 + 1 5 5 + 1 6. 6 లో ఒక లోన్ పేర్. 6 అంటే ఏంటి? sp3d2 విత్ 1 లోన్ పేర్. ఆల్రెడీ ఇప్పుడు ధ్రువన్ చెప్పాడు కదా, అదేంటది? స్క్వేర్ ప్లేనార్. సారీ, స్క్వేర్ పిరమిడల్. ఎస్, స్క్వేర్ పిరమిడల్. 2 లోన్ పేర్స్ ఉంటే స్క్వేర్ ప్లేనార్. అలాగే ఇప్పుడు BrF5ది చేద్దాం. BrF5ది ఒకసారి చూడండి. బ్రోమిన్ F5 ఏమొస్తుంది చెప్పండి? BrF5ది. Br అంటే బ్రోమిన్ ఏ గ్రూప్ రా?
ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ సెవెంత్ గ్రూప్ లో 1 2 3 4 5 ఈ 5 ఫ్లోరిన్స్ తో బైండ్ అయి ఉంటాయి. ఒక లోన్ పేర్. సో 5 ఇది 1 5 + 1 అంటే ఎంత 6 వస్తుంది. 6 అంటే ఎంత sp3 d2 విత్ 1 లోన్ పేర్. sp3 d2 అంటే ఏ షేప్ అది స్క్వేర్ పిరమిడల్. ఏంటది స్క్వేర్ పిరమిడల్ రైట్. స్క్వేర్ పిరమిడల్ అంటే ఇది చూడండి డి అనేది 1 తో మ్యాచ్ అయింది. 1 D తో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఉంది 1 D తో, ఇక్కడ కూడా 1 D తో ఉంది. అంటే ఆప్షన్ ఏ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డి ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇంకొకటి చూస్తే సి కూడా సేమ్ ఉంది 4 4 ఉంది కదా, అందుకనే ఒకటి డిఫరెంట్ ఉండదు చూద్దాం. బి అనేది దేంతో మ్యాచ్ అవుతుందో చూడాలి. ఓకే సో అన్ని చేయాల్సిందే. సో ఇది ఆల్రెడీ మనం చేసినాం కదా NH3 నైట్రోజన్ 5th గ్రూప్ కదా. 5th గ్రూప్ అంటే ఒక లోన్ పేర్ వస్తుంది. 3 బాండెడ్ ఆటమ్స్ 1 లోన్ పేర్. 3 + 1 అంటే 4. sp3 విత్ 1 లోన్ పేర్ అంటే ఏ షేప్ ఇది? ఇది టెట్రాహెడ్రల్. సో టెట్రాహెడ్రల్ కాదు, సారీ టెట్రాహెడ్రల్ కాదు, టెట్రాహెడ్రల్ 4 ఉండాలి. ఇది పిరమిడల్. ఇది పిరమిడల్ కదా. ఇప్పుడు కరెక్ట్ గా చూడండి నైట్రోజన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? 5th గ్రూప్ కదా. 1 2 3 4 5 ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ? 3 హైడ్రోజన్స్ 3 ఎలక్ట్రాన్స్ తో బైండ్ అయిపోయినాయి. ఒక లోన్ పేర్ ఉంది. టోటల్ ఎన్ని వస్తున్నాయి చూడండి 1 2 3 4. 4 అంటే sp3 కదా. sp3 విత్ 1 లోన్ పేర్. ఏ జామెట్రీ అని చెప్పా? పిరమిడల్. ఇట్లా ఉంటది పిరమిడల్ షేప్. ఓకే సో ఇది ట్రైపాడ్ స్టాండ్ లాగా ఉంటది దీని షేప్. ఓకే పిరమిడల్. పిరమిడల్ అనేది దేంతో మ్యాచ్ అవుతుంది? ఇక్కడ ఏ తో మ్యాచ్ అవుతుంది. సెకండ్ అనేది దేంతో మ్యాచ్ అవుతుంది అంటే A2 తో మ్యాచ్ అవుతుంది. A2 తో మ్యాచ్ అయింది ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది సి. అంటే ఇది తెలిసిపోయింది మనకి సి ఇస్ ద రైట్ ఆప్షన్ అని. ఇది లీనియర్ ఉంటది మీకు తెలుసు. ఇది I3 మైనస్ లీనియర్. SF4 అనేది ఎలా ఉంటది? SF4 అంటే సల్ఫర్ కదా. సల్ఫర్ సీసా షేప్ ఉంటది. ఎందుకంటే sp3d విత్ 1 లోన్ పేర్ సీసా. అంటే చూడండి డి అనేది అంటే సీసా సి అనేది 4th తో మ్యాచ్ అవుతుంది. సో ఆన్సర్ అప్పుడు ఏదవుతుంది? A2 B3 C4 అండ్ D1. సో ఇలా చేయాలి. ఓకే సో రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు ప్రాక్టీస్ చేద్దాం. సో టుడేస్ క్లాస్ ఈస్ ఓవర్ అండ్ మ్యాథ్స్ క్లాస్ జాయిన్ ఎట్ 8:30. ఓకే 8:30. బాయ్.